నమో వెంకటేశ నమో తిరుమలేశ నమస్తే నమస్తే నమః. ఫ్రెండ్స్, ఇది సోనీ 32 ఒక నిమిషం ఫ్రెండ్స్. సోనీ 32 KLV 32R 412D. దీని కంప్లైంట్ ప్యానల్ బ్రేకేజ్. ఇది ప్యానల్ బ్రేకేజ్. ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది సోనీ ఆన్ చేశాను. ఇదిగోండి చూడండి, బ్రేకేజ్. ఇది ప్యానల్ బ్రేకేజ్. ఓకే, దీనికి కొత్త ప్యానల్ వేయాలి. కొత్త ప్యానల్ వేయాలి అంటే మామూలు మిగతా మన యూనివర్సల్ జనరల్ సెట్ లాగా దీనికి ప్యానల్ వేసేయడానికి అవ్వదు. ఇది కూడా ఎలాగో తెలియజేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకో టేబుల్ మీద వేసాను, గ్లాస్ టేబుల్ మీద. ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆన్ చేస్తాను. ఎల్ఈడీస్ అది ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్ అయిపోయి ఇక్కడ బ్రేకేజ్ అయిపోయింది ఈ ప్యానల్లో. ఇది సోనీ. అయితే సోనీ ప్యానల్స్లో స్కాలర్ చూశారు కదా, స్కాలర్ బోర్డు క్లియర్గా చూపిస్తాను. ఇది బోయి ప్యానల్. ఇది బోయి ప్యానల్ HV320WHB N5K. ఇది అయితే మీరు ఇటువంటి ప్యానల్స్ చాలా టీవీల్లో చూస్తారు. సోనీలోని మరి ఆ ప్యానల్స్ దీనికి సరిపోదా అంటే వేరే టీవీలో ఉన్న ప్యానల్స్ దీనికి సరిపోవు. అంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. మీకు వేరే టీవీలో ఉన్న ప్యానల్ స్కాలర్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగో ఫ్రెండ్స్ చూడండి, సేమ్ స్కాలర్. ఇది కూడా ఇది ఎల్జీలో వాడుతాడు ఈ స్కాలర్. ఈ ప్యానల్ ఈ స్కాలర్ ఉన్నది ఎల్జీలో వాడుతాడు. ఇది చూడండి, సేమ్ ఐసీలు, సేమ్ డిజైనింగ్ వస్తుంది. చూడండి, ఇదిగో అంతా కూడా సేమ్ ఉంటుంది. కాఫ్ నెంబర్లు కూడా సేమ్ ఉంటాయి. కానీ దీంట్లో మనకి సోనీ ప్యానల్కి వచ్చేసరికి ఈప్రోమ్ ఐసీలు 2 ఉంటాయి. ఇంకో చూడండి. ఓకే ఫ్రెండ్స్, దీనికి సోనీ అనేసరికి సోనీ ప్రతి ప్యానల్కి ఏ ప్యానల్ అయినా సరే, టీకాన్ ఉన్నదానికైనా టీకాన్ లేని దానికైనా, టీకాన్లో అయినా సరే ఈప్రోమ్ ఐసీలు 2 ఇస్తాడు తప్పనిసరిగా. ఒకటి ఈ స్కాలర్కి సంబంధించి, స్కాలరు ప్యానల్కి సంబంధించింది. ఒకటి మదర్ బోర్డుకి, సోనీ మదర్ బోర్డుకి ఒక ఈప్రోమ్ ఐసీ. అంటే సోనీ మదర్ బోర్డు నుంచి SCL ఇక్కడ రాస్తాడు చూడండి నేమ్స్. ఇవ్వండి ఈ పాయింట్స్ దగ్గర చూసారా. చూడండి, SCL SDA టీకాన్ అని ఇచ్చాడు. ఈ టీకాన్కి సంబంధించి ఒక టీకాన్కు సంబంధించిన సాఫ్ట్వేర్ ఉన్నది ఒక ఈప్రోము, ప్యానల్కి సంబంధించిన సాఫ్ట్వేర్ ఉన్నది ఒక టీకాన్. అంటే ఈ ప్యానల్ ఈ ఒక సోనీ సెట్కున్న ప్యానల్ ఇంకో సోనీ సెట్కి పనిచేయదు. అలా దీన్ని డిజైన్ చేసాడు సోనీ కంపెనీ వాడు. అందుకనే సోనీకి ఏదైనా ప్యానల్ వేద్దామన్నా సరే సేమ్ టు సేమ్ అయితేనే తప్ప, సేమ్ టు సేమ్ ఇటువంటి వేరే సెట్లో తీసి ఒక సెట్కి వేసినా సరే ఈప్రోము టీకాన్ మీద ఈప్రోము, ఈ పాత సెట్లో ఉన్న ప్యానల్, బ్రేకేజ్ అయిపోయిన ప్యానల్లో ఉన్న ఈప్రోము మనం ఏదైతే కొత్త ప్యానల్ వేస్తున్నామో దానికి వేసుకోవాలి ఈప్రోమ్ తీసి. ఒకవేళ ఈ సేమ్ ప్యానల్ లేదు, ఈప్రోమ్ ఐసీ డిజైనింగ్ మనం వేసి ప్యానల్కి లేదు, అటువంటి అప్పుడు ఏం చేయాలంటే మార్కెట్లో మనకి ఈ సోనీ ప్యానల్ ఐడికి సంబంధించిన బోర్డులు అమ్ముతున్నారు అన్నమాట.
అది కూడా ఒక బోర్డు మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగో ఇది సోనీ ప్యాన్లో. సోనీకి ఒకవేళ మనం ఈ రెండు ఈప్రోమ్లో ఉన్న డిజైన్ లేకపోతే మనం ఈ ఈప్రోమ్ ఐసీ తీసి ఇది వేరే దానికి దీనికి వేసి ఉంచాను. ఇందులో దీనికి వేసుకొని అప్పుడు మనం ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇవి ఇందులో ఉన్న ఈ ఎస్డిఏ ఎస్సిఎల్ ఇవి రెండు కూడా మన మదర్బోర్డ్లో, సోనీ మదర్బోర్డ్లో ఉంటాయి. ఆ 2 పాయింట్ల దగ్గర ఈ 2 పాయింట్లు అవి కూడా ఎల్విడిఎస్ దగ్గరలోనే ఉంటాయి. ఈ ఎల్విడిఎస్ నుంచి చూడండి, ఇక్కడ ఈ 2 పాయింట్ ఇచ్చాడు చూసారా, ఈ 2 పాయింట్ ఇచ్చాడు చూసారా, ఈ 2 పాయింట్లు మదర్బోర్డ్లోంచి వచ్చాయి అనమాట. అయ్యే ఎస్డిఎల్ ఎస్డిఏ ఎస్సిఏ ఎస్సిఎల్ ఎస్డిఏ ఆ పాయింట్స్ అవి. తర్వాత మదర్బోర్డ్లో 12 వోల్ట్స్ ఎక్కడ వస్తుందో, 12 వోల్ట్స్ కాదు 3.3 వోల్టేజ్ మదర్బోర్డ్లో ఎక్కడ వస్తుందో చూసుకొని 3.3 వోల్టేజ్ ప్లస్ మైనస్. అండ్ ఈ ఎస్సిఎల్లో ఎస్డిఏ ఎస్సిఎల్ ఈ 2 పాయింట్లు కూడా ఈ మదర్బోర్డ్లో సేమ్ పాయింట్ల దగ్గర ఎల్విడిఎస్ దగ్గర ఉంటాయి. అవి జాయింట్ చేసుకొని మనం వేరే ప్యాన్లో వేసుకుంటే, ఆల్రెడీ మన పాత ప్యాన్లోది ఈ ప్రోమ్ దీని మీద అతికాం కాబట్టి ఇది మనం ఆల్రెడీ మదర్బోర్డ్కి ఇచ్చేసాం కాబట్టి మదర్బోర్డు ఇంకా ప్యానల్ ఐడి అడగదాం. అప్పుడు ఏంటిదంటే ఇందులో ప్యాన్లు ఇచ్చాం కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ బ్రేకేజ్ అయిపోయింది కాబట్టి మరి ఇప్పుడు మనం కొత్త ప్యాన్లు ఏ ప్యాన్లు వేద్దాము, ఏ ప్యాన్లు దానికి సూట్ అవుతుంది, ఎలాగవుతుందో చెప్తాను. ఫ్రెండ్స్, ఇది కొత్త ప్యాన్లు, అది బ్రేకేజ్ అయిపోయిందిగా ఆ ప్యాన్లు. ఇది కొత్త ప్యాన్లు. దీని మోడల్ నెంబరు చూడండి, HV320 WHB F56 చూసారా, F56. పాతది దాని మోడల్ నెంబరు N5K HV320 HHB N5K. అయితే క్రస్ట్లో ఈ ప్యానల్ క్రస్ట్లో ఉందిగా, ఇది సోనీ ప్యానల్. ఇది BOI యూనివర్సల్ అంటే దేనికైనా వేసుకోవచ్చు BOI ప్యానల్. దీనికి టీకాన్ సంబంధించిన సర్క్యూట్ అంతా కూడా టీకాన్ బోర్డులో ఉంటుంది, వేరే బోర్డులో ఉంటుంది. అది కూడా చూపిస్తాను. దీనికి సంబంధించిన టీకాన్కి సంబంధించింది ఈ బోర్డు నుంచి దీన్ని కనెక్ట్ చేసుకొని దీంతో దానికి ఎల్విడిఎస్ ఇచ్చుకోవాలి. అయితే ఇప్పుడు మనం సోనీ ప్యానల్ వేయాలి కాబట్టి సోనీలో వాడిన ప్యానల్లో క్రస్ట్లో ఈ క్రస్ట్లో సేమ్ టు సేమ్ క్రస్ట్లో మనం ఇది వేసేసిన ప్యానల్ ఆన్ అయిపోద్ది. ఎలా వేసినా ఈ టీకాన్తో వేసినా ప్యానల్ ఆన్ అయిపోద్ది. అయితే మనకి టీకాను ప్యానల్ ఐడి కావాలిగా, ఇందా చెప్పినట్టు ఐడిఐసి వేయాలిగా. ఇప్పుడు దీంట్లో ఇందా చెప్పానుగా, ఇప్పుడు అందులో ఐడిఐసి తీసి దీనికి వేసి దీని నుంచి కనెక్ట్ చేసి ఇచ్చుకోవాలి. దీనికి అయినా సరే కొన్ని ప్యానల్స్ పిక్చర్ రివర్స్లో రావడం, మ్యాపింగ్ రావడం చేస్తాయి, అన్ని ప్యానల్స్ చూడవు. అయితే ఇప్పుడు మనం ఒరిజినల్ ప్యానల్లా చేయాలంటే ఎలాగంటే ఈ స్కాలర్ ఏదైతే ఉందో ఈ స్కాలర్ ఓపెన్ చేసేసి పాత ప్యానల్ స్కాలర్ ఉందిగా, ఆ స్కాలర్ పాత ప్యానల్ బ్రేకేజ్ కాబట్టి పాత ప్యానల్ స్కాలర్ ఓపెన్ చేసేసి పాత ప్యానల్ స్కాలర్ ఈ కొత్త ప్యానల్కి వేసుకుంటే ఇంకా మనం ఐడిఐసి మార్చవలసిన పని లేదు. యాజ్ ఇట్ ఈజ్గా కొత్త పేద ప్యానల్ ఎలాగైతే తీసాం అలాగా ఈ ప్యానల్ ఎక్కించేస్తే పిక్చర్ యాజ్ ఇట్ ఈజ్గా ఆన్ అయిపోద్ది. అది ఎలా మనం రిమూవ్ చేసి స్కాలర్ ఎలా మార్చాలన్నది కూడా మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ కొత్త ప్యానల్కి స్కాలర్ ఓపెన్ చేద్దాం. స్కాలర్ ఓపెన్ చేసి అప్పుడు పాత ప్యానల్ స్కాలర్ కూడా తీసి క్లీన్ చేసి అప్పుడు బాండింగ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, అంటే నేను కింద కూర్చున్నాను, నా తల ఏమైనా అడ్డు వస్తుందో తెలియదు. మనం బ్రోయర్తోనే
హీట్ చేసి లాగాలి. నాకు చెప్పినట్టు అంటే ఈ వీడియోలో సోనీ ప్యానల్కి బోయి ప్యానల్ ఐడి వేయకుండా స్కేలర్ మార్చి ఎలా సెట్ చేయాలన్నది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఓపెన్ చేసాను పూర్తిగా. కొత్త ప్యానల్కి స్కాలర్ ఓపెన్ చేశాను. ఈ స్కాలర్ మనం పక్కన పెట్టి పాత ప్యానల్ స్కాలర్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, కొత్త ప్యానల్ స్కాలర్ కూడా ఓపెన్ చేద్దాం. పాత ప్యానల్ ఇది, పాత ప్యానల్, దీని స్కాలర్ కూడా ఓపెన్ చేసేద్దాం. నీట్గా పేపర్ పెట్టి నీట్గా తీసుకుంటే మనకి స్కాలర్కి కానీ కాపులకు కానీ డ్యామేజ్ రాకుండా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, తీసాను స్కాలర్. ఇది సోనీ ప్యానల్ది, సోనీ ఒరిజినల్ ప్యానల్ స్కాలర్. ఇప్పుడు మనం పాత ప్యానల్కి ఈ స్కాలర్ వేద్దాం. కొత్త ప్యానల్కి స్కాలర్ వేద్దాం. కొత్తది వేయాలిగా, ఇదే కాపులకి ఈ స్కాలర్ వేయాలి. అయితే స్కాలర్ వేయాలంటే ముందు ఇది క్లీన్ చేయాలి. ఇది ముందు వీడియోలో చెప్పినట్టు ఇది ఈ గమ్ము ఏదైతే మనం వాడామో ఈ టేపు ఏసీఎఫ్ టేపు, ఈ టేప్ తాలూకు గమ్ము రిమూవ్ చేయడానికి ఇది యాసిడ్. ఇది మన ఒంటి మీద పడకూడదు, చాలా జాగ్రత్తగా దీన్ని యూజ్ చేయాలి. ఒంటి మీద పడితే వెంటనే తక్కువ వచ్చేద్దాయి, అంటే అదే బబులు వచ్చేస్తాయి. అది మనం తుడుచుకుందాము అనుకునే లోపే వెంటనే తక్కువ వచ్చేద్దాయి. అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ప్యానల్ కాపులు కూడా క్లీన్ చేయాలి. మరి దీనికి మరి ఒక స్కాలర్ పీకాం కాబట్టి ఆ స్కాలర్ తాలూకు గమ్ము దీనికి ఉంటుంది కాపులకి. ఈ కాపులది కూడా మనం క్లీన్ చేసుకోవాలి. దీన్ని కూడా నీట్గా ఎసిటోన్తో, ఇది ఎసిటోను, ఇది నానో స్పాంజ్ అంటారు దీన్ని. ఈ నానో స్పాంజ్తో దాన్ని క్లీన్ చేసుకోవచ్చు. అందాక స్కాలర్ పక్కన పెడదాం, ఇక్కడ పెడదాం. అందాక ఇది కూడా క్లీనింగ్ ఎలాగో మనం ఏసీ టోన్తో క్లీన్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా క్లీన్ చేయాలి. ఏం కూడా దీని మీద ఏమి ఉండకూడదు, పాతలు ఓల్డ్ కూడా మేము ఉండకూడదు. నీట్గా క్లీన్ చేసుకుంటే మనకి మళ్ళీ కంప్లైంట్ ఉండదు. సెట్ ఎలా ఉన్నా కంప్లైంట్ ఉండదు, కానీ నీట్గా క్లీన్, కొత్త ఫ్యాన్లు కాబట్టి మనం నీట్గా క్లీన్ చేసుకోవడం మంచిది.
సైడ్కి ఒక్కోసారి మెంటల్ కొద్ది సైడ్కి చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? బౌండింగ్ పని అంటేనే చాలా ఓపికగా చేయాలి. లేట్గా చాలా లేట్ అయిపోద్ది ఒక కాఫీ వేయాలంటే. స్కాలర్ మాత్రం త్వరగా అయిపోద్ది, కానీ ప్యానల్కి కాఫీలు మార్చాలంటే మాత్రం ఒక కాఫీ మార్చాలంటే మినిమం ఒక ప్యానల్కి 2 కాఫీలు క్లీన్ చేసి 2 గ్లాస్ క్రిస్టల్ క్లీన్ చేసి స్కాలర్ క్లీన్ చేసి వేయాలంటే మినిమం గంటన్నర మినిమం టైం పడుతుంది. ఫాస్ట్గా ఎంత ఫాస్ట్గా చేసినా కనపడుతుంది ఖచ్చితంగా. కాఫీలు క్లీన్ చేసుకొని అలైన్మెంట్ చేసుకొని ఇవన్నీ చేయాలంటే. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇది కాఫీలు బాగానే క్లీన్ అయ్యాయి. ఒకసారి క్లీనింగ్ ఎలా అయిందో కూడా ఒకసారి మనం చూడవచ్చు. మైక్రోస్కోప్ మీద చూద్దాం. ఒకసారి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి ఫ్రెండ్. కాఫీలు క్లీన్ చేసేసాను, స్కాలర్ క్లీన్ చేస్తున్నాను. స్కాలర్ ఓకేనా ఫ్రెండ్స్? స్కాలర్ క్లీన్ చేయాలా నీట్గాను. ఇది స్కాలర్ క్లీన్ చేసి మనకు మైక్రోస్కోప్లో చూపిస్తాను. క్లీన్ చేస్తాను. టైర్ అండ్ ప్లగ్ పెట్టాను. మళ్ళీ ఈ బర్డ్స్ పెట్టి క్లీన్ చేయాలి. నాను స్పాంజ్ పెట్టి అవ్వదు దీనికి. బర్డ్స్ చూసారు గమ్మి ఎలా వచ్చేస్తుందో దీనికి. ఓకేనా ఫ్రెండ్స్? అంత నీట్గా మనం క్లీన్ చేసుకోవాలి. నీట్గా ఇది లెఫ్ట్ సైడ్ అయింది, ఇది రైట్ సైడ్ది. రైట్ సైడ్ స్కాల్, ఇది రైట్ సైడ్ కాప్కి. ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే గమ్యం లేకుండా ఉంటే మనకి నీట్గా అంటుకుంటుంది. మళ్ళీ టేప్ టైట్గా అంటుకుంటే బాగుంటుంది, లేదంటే కొద్దిగా ఇబ్బంది పడతాం మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఓకే అయింది. ఇప్పుడు టేప్ అంటించి
ఇప్పుడు ఏసీఎఫ్ టేపు, స్కాలర్ ఏసీఎఫ్ టేప్ అంటించి అప్పుడు మనం ప్యాన్లు ఇవి లాగా ప్యాన్ల కాపులు అంటించడానికి అవుతుంది. టేప్ అంటించిన తర్వాత అప్పుడు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇది ఏసీఎఫ్ టేప్. ఈ టేప్ ఇలా వస్తుంది మనకి ప్యానల్కి, అదే స్కాలర్కి కాపుకి అంటించే టేప్ ఇలా వస్తుంది, ఇలా రౌండ్ అప్ గాను. దీని నెంబర్ 2.0 నెంబర్ ఇది. ఓకే ఫ్రెండ్స్, అది కట్ చేసి నేను స్కాలర్కి అంటించాను. నేను మైక్రోస్కోప్లో అంటించింది చూపిస్తాను చూడండి. మైక్రోస్కోప్లో డైరెక్ట్ చూపిస్తాను స్కాలర్. ఇదిగోండి అంటించాను. సరే కనిపించలేదు, మైక్రోస్కోప్లో చూపిస్తాను. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అంటించాను. అయితే ఇది గమ్ము ఈ టేప్కి బ్యాక్ సైడ్ ఉంటుంది, గమ్ కింద సైడ్ అది అంటించాం. ఇప్పుడు మనం టీ ఐరన్ పెట్టి దీని మీద ప్రెస్ చేస్తే దీన్ని ఉన్న గమ్ము కింద ఉన్న స్కాలర్కి అంటుకుంటుంది. అంటుకున్న తర్వాత ఈ పైన ఉన్న లేయర్ తీసేస్తే అప్పుడు మనం కాఫ్ అంటించి ప్రెస్ చేయడానికి, బౌండింగ్ మిషన్ మీద ప్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్కాలర్ అంటిస్తాను దీనికి. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ లేయర్ లాగేస్తే గమ్ము ఉండిపోద్ది, లేయర్ వచ్చేస్తుందని. ఇదిగో చూడండి, ఇదిగా లేయర్ తీసాను. ఆ గమ్ము స్కాలర్ మీద అంటుకొని ఉంది. ఇప్పుడు కరెక్ట్గా మ్యాచింగ్ చేసి అంటించాలి. మ్యాచింగ్ అంటే చూడండి, ఒక వీడియోలో వేరే చెప్పాను చూడండి, ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దీనికి కాఫ్ మీద కూడా రౌండ్ అప్ ఉంటుంది. దానికి సెంటర్కి వస్తే కరెక్ట్గా సరిపోద్ది అనమాట. అదిగో చూడండి, అక్కడ ఇది సెంటర్కి వస్తే ఇక్కడ కరెక్ట్గా స్కాలర్కి సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మళ్ళీ ఇటు సైడ్ కూడా కాఫ్కి ఇటు సైడ్ కూడా సేమ్ ఇస్తాడు. సరిపోయింది లేదు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోయింది. ఇది కాపు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం టీ ఐరన్ పెట్టి కొద్దిగా ప్రెస్ చేస్తే ఆ గమ్ము అది టైట్ అవుతుంది ఊడిపోకుండా. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా సరిపోయింది, ఎక్కడ కూడా ఏం తేడా లేకుండా కాపు. ఇప్పుడు మరి లెఫ్ట్ సైడ్ కాపు వేయాలిగా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కాపు కూడా అది చూడండి. మనం ఇప్పుడు లేయర్స్ మనం ఏదైతే గమ్ము లేయర్ ఉందో లేయర్ లాగేస్తే కిందనే గమ్ము అంటుకొని కింద ఉండిపోద్ది దానికి స్కాలర్కి. ఇదిగా ఓకేనా? ఇప్పుడు ఇది కూడా సేమ్ టు సేమ్ చూడండి, అక్కడ కాఫ్ సేమ్ అంటించేసరికి ఇక్కడ సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చాయి. అక్కడ ఒక సైడ్ అంటించేసరికి ఎక్కడ కూడా తేడా లేకుండా యాజ్ ఇట్ ఈజ్ అంటిపోయి. ఇది కూడా కొంచెం మన టీ ఐరన్తో కొద్దిగా ప్రెస్ చేస్తే కొద్దిగా టైట్గా అవుతుంది. మిషన్ ఎక్కించిన తర్వాత మిషన్ మీద ఒకసారి అంటించేస్తే సరిపోద్ది.
ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుంది ఏంటంటే పాత బ్రేకేజ్ అయిన సోనీ 32 ప్యాన్లో బ్రేకేజ్ అయిన ప్యాన్లకి సేమ్ అదే స్కేలర్తో అదే సాఫ్ట్వేర్తో కొత్త ప్యానల్ ఎలా, ఏ ప్యానల్ దానికి సూట్ అవుతుంది అన్న విషయంపై నేను ఈ వీడియో చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కూడా పూర్తి అయిన తర్వాత నేను మీకు మళ్ళీ టీవీ మీద ఎక్కించి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మిషన్ ఎక్కిస్తాను. మిషన్ ఎక్కించి బౌండింగ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, నేను ప్యానల్ బౌండింగ్ చేసుకొచ్చాను, ఎక్కించాను. ఇప్పుడు ఆన్ చేద్దాం. సరే, ఎల్ఓడిఎస్ తగిలించాను. ఒకసారి ఆన్ చేస్తాను, మరి కాప్ కరెక్ట్గా సరిపోయా లేదా అన్నది తెలుస్తుంది. అదిగో ఫ్రెండ్స్, సేమ్ టు సేమ్ బ్రేకేజ్ అయిన సోనీ ప్యాన్లకి కొత్త అదే స్కాలర్తో కొత్త ప్యాన్లు, బోయి ప్యాన్లు, కొత్త ప్యాన్లు ఎలా ఇన్స్టాల్. దీనికి ఇంకా సోనీ ఐడి, అదే ప్యానల్ ఐడి వేయడం, ప్యానల్ సాఫ్ట్వేర్ వేయాలి అని ఫస్ట్లో చెప్పుకున్నట్టు ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే స్కాలర్ దానిదే కాబట్టి, పాత ప్యానల్ ఒరిజినల్దే కాబట్టి ఇంకేది అక్కర్లేదు. జస్ట్ అలా ఎక్కించేస్తే మ్యాపింగ్ కంప్లైంట్ కానీ, మిర్రర్ కంప్లైంట్ కానీ ఇంకేం ఉండదు, యాజ్ ఇట్ ఈస్ గాన్ అయిపోద్ది. ఓకేనా, అది కూడా చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎక్కించాను. ఒకసారి ఆన్ చేస్తాను ప్యాన్లో. అది ఎక్కించాను కాబట్టి ఎలా ఉందో ఏంటి అన్నది. ఓకే ఫ్రెండ్స్, ప్లగ్ పెట్టాను, అడాప్టర్ ప్లగ్ పెట్టాను. ఇండికేటర్ తీస్తే కాబట్టి ఇండికేటర్ ఆన్ అవ్వదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది బ్యాక్ లైట్ వెలిగింది కానీ ప్యాన్లో ఆన్ అవ్వలేదు. ఒక నిమిషం, ఎల్ఓడిఎస్ కరెక్ట్ పెట్టాను చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, లోగో ఆఫ్లో ఉంది కాబట్టి ఆన్ అయిపోయింది. బాగానే ఆన్ అయింది అంతాను. పిక్చర్ కూడా ఒకసారి HDMIలో ఉంది, హెవీలో పెట్టి ఒకసారి పిక్చర్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, పెట్టాను, జాకులు పెట్టాను. ఇది ఈసారి సోనీ ఆన్ అయింది లోగో. ఇప్పుడు హెవీలోకి మార్చుదాం. స్టాండ్ బైలోకి వెళ్ళిపోయింది. ఇది స్టాండ్ బై బటన్ నొక్కాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హెవీలోకి వెళ్దాం. ఇన్పుట్ హెవీ, జాకులు పెట్టాను. ఇదిగోండి పిక్చరు కూడా ఎక్సలెంట్గా ఉంది. పిక్చరు కొన్ని అంటే వేరే ప్యానల్ వేస్తే కరెక్ట్గా నీట్గా కనిపించదు, కొద్దిగా మబ్బుగా కనిపించినట్టు, నెగిటివ్ పిక్చర్లో కనిపించినట్టు ఉంటుంది. కానీ ఎలా చూసినా సరే ఒరిజినల్ ప్యానల్ కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, అది పిక్చరే అలా మారుతుంది అంతే. ఓకేనా ఫ్రెండ్స్, ఈ సోనీ ప్యాన్లో సోనీ ఒకసారి ఛానల్ మారుస్తాను, ఇదే ఈ న్యూస్ ఛానల్. అయితే మన శ్రీ వెంకటేశ్వర యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మంచి వీడియోలు చేసే అవకాశం నాకు కల్పించండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.